తాజాగా ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇందులో గూగుల్ 2026-2030 మధ్య 5 సంవత్సరాల్లో సుమారు $15 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 1.3 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది విశాఖపట్నంలో 1 గిగావాట్ స్కేల్ ఏఐ డేటా సెంటర్, సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ను కలిగి ఉంటుంది. ఈ ఒప్పందం భారతదేశాన్ని ఏఐ హబ్గా మార్చడానికి సహాయపడుతుంది. అంతేగాక ఇందులో అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ వంటి పార్ట్నర్లు కూడా భాగస్వాములు కానున్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసేది డేటా సెంటర్ మాత్రమే కాదు, అక్కడ డేటా స్టోరేజ్తో పాటు కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్స్ను ప్రాసెస్ చేసేందుకు అవసరమైన కంప్యూటింగ్ సదుపాయాల్ని సమకూర్చనుంది. ఏఐ ఆధారిత కంపెనీలు గూగుల్ ఏఐ డేటా హబ్కు అనుబంధంగా వచ్చే అవకాశం ఉంది. గూగుల్ ఏఐ హబ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రిసోర్స్లను ఒకే చోట చేర్చి డెవలపర్లు, డేటా సైంటిస్టులు సులభంగా ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇది ప్రీ బిల్డ్ ఏఐ మోడల్స్, పైప్లైన్లు, జూపిటర్ నోట్బుక్లు, టెన్సర్ఫ్లో మాడ్యూల్స్ వంటి టూల్స్ను అందిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఈ గూగుల్ ఏఐ హబ్ అనేది గిగావాట్ స్కేల్ డేటా సెంటర్తో కలిపి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేసే ప్రాజెక్టు. ఇది గూగుల్కు అమెరికా వెలుపల అతిపెద్ద ఏఐ హబ్గా ఉండనుంది. ఏఐ ఇన్నోవేషన్ను వేగవంతం చేయడమే కాక భారతదేశ డిజిటల్ ఎకానమీని పెంచుతుంది. ఈ ఏఐ హబ్లో ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తారు. డేటా స్టోరేజ్, సర్వర్లు, నెట్వర్క్ ఎక్విప్మెంట్ను నిర్వహిస్తారు. ఏఐ మోడల్స్ ట్రైనింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్లు, లార్జ్ స్కేల్ ఏఐ ఇన్ఫరెన్స్ చేస్తారు. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫైనాన్స్, లాజిస్టిక్స్ వంటి సెక్టార్లలో ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్ను అభివృద్ధి చేస్తారు. ఇక్కడ భారీ ఎత్తున డేటాను స్టోర్ చేయడమే కాకుండా కంప్యూటింగ్, కమ్యూనికేషన్ కూడా నిర్వహిస్తారు. విశాఖలో ఏర్పాటు చేసే ఏఐ డేటా హబ్లో డేటా సెంటర్ ఒక భాగం మాత్రమే. సాధారణ కంప్యూటర్లలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియులు ఉపయోగిస్తారు. కానీ డేటా సెంటర్లలో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ జీపీయూలు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ టీపీయూలు, నాన్ వాలటైల్ మెమరీ ఎక్స్ప్రెస్ ఎన్విఎంఈ వంటి స్టోరేజ్లను ఉపయోగిస్తారు. ఒక్కో జీపీయూలో కొన్ని వేల సిపియులను వాడటం వల్ల సమాంతరంగా అనేక అప్లికేషన్లు రన్ చేసేందుకు కంప్యూటింగ్కు అవకాశం ఉంటుంది. విశాఖలో నెలకొల్పే డేటా సెంటర్ను గూగుల్ సంస్థ గూగుల్ సెర్చ్, ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే, క్రోమ్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, వర్క్ స్పేస్, గూగుల్ క్లౌడ్, గూగుల్ ప్లేస్, గూగుల్ ఎర్త్, జెమినీ ఏఐ వంటి తన సేవలకు అవసరమైన డేటా స్టోరేజ్, కంప్యూటింగ్కు వాడుకోనుంది. అదనంగా క్లీన్ ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, సబ్సీ కేబుల్స్ ద్వారా గ్లోబల్ కనెక్టివిటీని పెంచుతారు. ఇది సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి 12 దేశాలతో లింక్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ విశాఖలో ఏర్పాటు చేసే ఏఐ డేటా హబ్తో విశాఖపట్నాన్ని గ్లోబల్ ఏఐ కనెక్టివిటీ హబ్గా మార్చనుంది. ఈ డేటా హబ్ ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, లక్షల్లో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కానుంది. రాష్ట్ర జిఎస్డిపికు సంవత్సరానికి 10,000 కోట్ల ఆదాయాన్ని ఇవ్వనుంది. ఉమ్మడి ఏపీలో మైక్రోసాఫ్ట్ అమెరికా వెలుపల తన డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ఐటీలో శరవేగంగా ఎదిగింది. ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్ను ఏర్పాటు చేసిన తర్వాత విశాఖ కూడా గ్లోబల్ ఏఐ హబ్గా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు గూగుల్ విశాఖకు రావడంతో భవిష్యత్తులో అనేక కంపెనీలు విశాఖ కేంద్రంగా పనిచేసే అవకాశం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నవంబర్లో విశాఖలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తోంది. సరిగ్గా నెల రోజుల ముందు ఈ కీలక ఒప్పందం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సాధారణ కంప్యూటర్ల సామర్థ్యాన్ని స్టోరేజ్, కంప్యూటింగ్ సామర్థ్యం ఆధారంగా చెబుతారు. కానీ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని విద్యుత్ వినియోగం ఆధారంగా లెక్కిస్తారు. సాధారణ కంప్యూటర్లకు 100 నుండి 200 వాట్ల విద్యుత్ అవసరమైతే జీపీయూలు వాడే కంప్యూటర్లకు వాటి పరిమాణం, వేగాన్ని బట్టి 300 నుంచి 400 వాట్స్ అవసరమవుతాయి. డేటా సెంటర్లలో పెద్ద ఎత్తున జీపీయూలు ఉండడంతో భారీ స్థాయిలో విద్యుత్ వినియోగం అవుతుంది. ఇక గూగుల్ ఏర్పాటు చేసే ఏఐ డేటా సెంటర్ కోసం ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు ఇక్కడ తయారు కానున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు కీలక రంగాల నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ నిర్మాణం,
ఏఐ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ వంటి రంగాల్లో 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు, ఇండైరెక్ట్ సప్లై చైన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల కింద 20,000 నుంచి 30,000 ఉద్యోగాలు రానున్నాయి. విశాఖలో ఏర్పాటవుతున్న ఈ గూగుల్ ఏఐ డేటా హబ్ వల్ల ఏఐ స్కిల్స్ ట్రైనింగ్, స్టార్టప్ గ్రోత్, డిజిటల్ ఎకానమీని పెంచి యువతకు హై వాల్యూ జాబ్స్ అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.